షణ్ముఖ్ గోల్డ్ ఈ షోరూమ్ వారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని కొంటారా? లేదంటే ఆ బంగారాన్ని మళ్ళీ మీరు తాకట్టు పెట్టుకుంటారా? నో అండి. ఇట్స్ డిఫరెంట్ అండి. సీ వీఆర్ ప్రిసైజ్‌లీ ఇంటూ బయింగ్ ద గోల్డ్ అండి. హ్మ్. సో, ఇమాజిన్ ఫర్ సపోజ్ నాకు కస్టమర్స్ గోల్డ్ తీసుకొచ్చి ఇఫ్ దే సే దట్ లైక్ నాకు కొంచెం క్యాష్ కావాలి లైక్ ఐ యామ్ ఇన్ నీడ్ ఆఫ్ క్యాష్ అని అంటే, సో, నేను దాన్ని వాల్యుయేషన్ చేసి మా టీమ్ దాన్ని వాల్యుయేషన్ చేస్తారు. ఆఫ్టర్ డూయింగ్ దట్ వాల్యుయేషన్ దానికి మేము ప్రైస్ కట్టి విల్ బై దట్ గోల్డ్ అండి అంతే. వి డజంట్ లైక్ రీప్లెడ్జింగ్ చేయడం అలాంటివి చేయము. ప్రిసైజ్‌గా వి బై దట్ గోల్డ్ అంతే. అయితే మార్కెట్‌లో మీ ఒక్క షోరూమే కాదు, చాలా షోరూమ్‌లు ఉన్నాయి. సో, వాళ్ళు కూడా సేమ్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి కొంటూ ఉంటారు. సో, మీ షోరూమ్‌కే కస్టమర్స్ ఎందుకు రావారంటారు? సో, లైక్ ప్రిటీ సింపుల్ క్వెషన్ బట్ లైక్ బిట్ టఫే అండి చెప్తాను. నాట్ లైక్ దట్ అండి. నేను ఇప్పుడు ఏంటంటే ఎవ్రీవన్ విల్ డూ ది బిజినెస్ ఫర్ ప్రాఫిట్ అండి. వితౌట్ ప్రాఫిట్ ఎవరు చేయరు. ఐ నో దట్. అందరికి కూడా తెలుసు. సో, ఇప్పుడు నేను నా షోరూమ్‌లోనే ఐ విల్ గివ్ మోర్, నా కంపెనీలోనే ఐ విల్ గివ్ మోర్ అంటే అది రాంగ్. ఎవరు చెప్పినా కూడా యూ షుడ్ నాట్ బిలీవ్ దట్. ఐ కెన్ సే వన్ థింగ్ అండి. నేను కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వగలను. అంటే వేరే కంపెనీ కూడా దే కెన్ గివ్ సేమ్ ప్రైస్ విచ్ ఐ హావ్ గివెన్. సో, అలాంటి కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వగలను. బట్ కొంచెం ఇఫ్ ఐ వాంట్ టు షో సమ్ కొంచెం డిఫరెన్షియేషన్ చూపించాలి అంటే మా కంపెనీలో ఎలా ఉంటదంటే ఫస్ట్ ఇప్పుడు కస్టమర్ మా కంపెనీకొచ్చారు. సో, వచ్చిన తర్వాత వీల్ వాల్యూడ్ దట్ గోల్డ్ అండి చెప్తాము. సో, ఎందుకంటే గోల్డ్ అనేది ఎలా ఉంటదంటే సో, యాజ్ ఆఫ్ నౌ లైక్ వి గాట్ మెనీ కంపెనీస్ అండి. చాలా కంపెనీస్ వచ్చినియి. సో, దే గివ్ హాల్ మార్కింగ్ అండి. ఇప్పుడు హాల్ మార్కింగ్ అనేది వితౌట్ హాల్ మార్కింగ్ ఎవరు తీసుకోవట్లేదు. దే గాట్ దట్ అవేర్‌నెస్. ఇది ప్రీవియస్‌గా ఎలా ఉండేదంటే మనం లోకల్ వెండర్స్ దగ్గర, చారీస్ దగ్గర వి యూజ్డ్ టు ప్రిపేర్ కదా! తీసుకుంటాం. అది ఏ ప్యూరిటీ ఉంటదో ఎవరికీ తెలీదు. సో, ఇట్స్ వెరీ టఫ్. ఇమాజిన్ నాకొక రింగ్ ఉంది. సో, ఇది ఏ ప్యూరిటీలో ఐ ఆల్సో కాంట్ సే. ఆఫ్టర్ టెస్టింగ్ తర్వాతే మేము చెప్పగలం. సో, మేమేం చేస్తామంటే ఫస్ట్ దాన్ని వాల్యూట్ చేస్తాం. 22 క్యారెట్ ఉందా? 21 ఉందా? ఆర్ లైక్ డిఫరెంట్ క్యారెట్ ఎంతుందో వాల్యూట్ చేసి వీల్ గివ్ సమ్ వాల్యుయేషన్ టు కస్టమర్. కస్టమర్‌కి సో, ఇమాజిన్ ఫర్ సపోజ్ ఆ వాల్యుయేషన్ నచ్చలేదు అనుకుంటే వన్స్ అగైన్ వి హావ్ అనదర్ ఆప్షన్ ఏంటంటే కస్టమర్ ముందే విల్ వెల్ దట్ గోల్డ్. గోల్డ్ అంతా మెల్ట్ చేసేస్తాం. మెల్ట్ చేసిన తర్వాత వన్స్ అగైన్ వి విల్ షో ద ప్యూరిటీ అనమాట. ప్యూరిటీ చూపిస్తాము. చూపించి మీకు మెల్ట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ఫైనల్ ప్యూరిటీ అండి. అదైతే ఎవరు చేంజ్ చేయలేరు. ఆ ప్యూరిటీ చూపిస్తాము. ఆ వెయిట్ ఉంటది. వెయిట్ ఇంటూ ప్యూరిటీ మేము చేసుకొని దాన్ని బట్టి వాల్యుయేషన్ చేసి వి విల్ గివ్ దట్ మనీ. దట్ ఈస్ వాట్ అండి. ఇప్పుడు మీరు అన్న ఒక పాయింట్ విలేజ్ నుంచి కూడా వచ్చి అక్కడ లోకల్ వాళ్ళతో తయారు చేసుకున్న బంగారం కూడా మీకు అమ్మాలనుకుంటారు. అమ్ముతారు. అవును. సో, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓన్లీ హాల్ మార్క్ చూస్తూ ఉంటారా? లేదంటే వాళ్ళు తెచ్చిన బంగారాన్ని ఏ విధంగా మీరు టెస్ట్ చేస్తారు? దట్ ఈస్ వాట్ అండి. మేమేం సీ ఎవ్రీథింగ్ ఏంటంటే బేసిస్ ఆన్ ద ప్యూరిటీయే ఉంటదండి. సో, వాళ్ళు తెచ్చారు కదా! వాళ్ళిప్పుడు 22 క్యారెట్ అని చెప్తారు. హౌ కెన్ వి బిలీవ్ దట్? మేము బిలీవ్ చెయ్యం. మేము టెస్ట్ చేస్తాం. వన్స్ అగైన్ మేము టెస్ట్ చేసి అది ఏ ప్యూరిటీ ఉంటే ఎగ్జాక్ట్‌గా ఆ ప్యూరిటీకి మ్యాచ్ అయ్యే అమౌంటే వి కెన్ గివ్ అంతేనండి. అయితే ఇప్పుడు కస్టమర్ వచ్చి మీ దగ్గర బంగారం అమ్మాలని అనుకుంటారు. అవును. సో, ఆ కస్టమర్ ఆ బంగారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు. వాళ్ళది అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అవును. అవును. సో, అట్లా ఉండొచ్చు. సో, మీ దగ్గర అమ్మాలనుకున్నప్పుడు మీ దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో, అండి. సో, వన్స్ మాకెలా ఉంటదంటే వి గాట్ 3 డిఫరెంట్ టీమ్స్ అండి. ఒకటి మాకు సేల్స్ టీమ్ ఉంటారు. వేరిన్ లైక్ ఆహ్, కస్టమర్ గురించి ఫస్ట్ పుష్ చేస్తారనమాట. దెన్ వి గాట్ లీడర్‌షిప్ టీమ్ వేరిన్ వాళ్ళేం చేస్తారంటే ప్రైమరీ చెక్ చేస్తారు. చెక్ చేసి దే విల్ సెండ్ ఆపరేషన్స్ టీమ్ అనమాట. థర్డ్ టీమ్. ఆపరేషన్స్ టీమ్ దే విల్ గో టు హౌస్. సో, మా దగ్గర ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే వీల్ డూ డోర్ స్టెప్ అనమాట. సో, అది వచ్చిన వెంటనే వాట్ దే విల్ డూ ద బేసిక్ చెక్స్. ఏమేం చేస్తారు బేసిక్ చెక్స్‌లో ఆధార్ కార్డ్ తీసుకుంటారు, పాన్ కార్డ్ తీసుకుంటారు. దెన్ వి విల్ ఆస్క్ లోకల్ ఐడెంటిటీ అనమాట. లోకల్‌గా ఏదైనా ఉండాలి. ఇమాజిన్ గ్యాస్ బిల్, ఫోన్ బిల్ ఏదైనా. లోకల్ ప్రూఫ్ ఉందంటే దెన్ దే విల్ షెడ్యూల్ ద ట్రాన్సాక్షన్. ఇంకోటండి ఇక్కడ వేరే ఇష్యూ కూడా ఉండొచ్చు. కస్టమర్ వాళ్ళు ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తారు. అది ఎంత అథెంటికేటెడో మనకు తెలీదు. సో, హియర్ మన ఆపరేషన్స్ టీమ్ పిచ్ ఇన్ అవుతారు. దే విల్ గో టు కస్టమర్ లొకేషన్. అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దే విల్ టేక్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. ద బెస్ట్ పార్ట్ విత్ మా షణ్ముఖ గోల్డ్ ఏంటంటే వి గాట్ అవర్ ఓన్ యాప్ అండి. మాకు సెపరేట్ యాప్ ఉంది. ఎవ్రీథింగ్ అందులో ఇన్‌బిల్ట్ ఉంటదనమాట. వాళ్ళు ఫోటో తీసుకొని దే విల్ పోస్ట్ ఆల్ ద ఫోటోస్ త్రూ యాప్. చేసిన వెంటనే మాకొక సిస్టమ్ ఉంటది. అందులో దే విల్ అప్రూవ్ ఇట్. సో, ఈ పర్టిక్యులర్ కస్టమర్ హి ఈస్ స్టేయింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లొకేషన్ అని. సో, మాకా అప్రూవల్ ఉన్న తర్వాతే దెన్ వి విల్ స్టార్ట్ ప్రాసెస్. ఇంకోటండి ఇక్కడ సెకండ్ కేస్ ఉంటది. ఆహ్, సీ
మనది ఇండియా కాబట్టి మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్ ఉమెన్ ఆర్ సో మచ్ అబ్సెస్డ్ విత్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండి. సో మాక్సిమం వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది దాంతో. సో మేము 99% ఆ గోల్డ్ కొన్నప్పుడు ఖచ్చితంగా మేము వైఫ్ కానీ మదర్ కానీ వాళ్ళది విట్నెస్ అయిన తీసుకుంటాం. తీసుకుని దెన్ వీ విల్ ప్రొసీడ్ అండి. ఓకే. దట్ ఈస్ వాట్ విల్ డూ. మీరు చెప్పినట్లు ఇప్పుడు గోల్డ్ తీసుకొచ్చి తాకట్టు పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇన్వాయిస్ ఉంటది. ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సో ఇన్వాయిస్ ఉంటేనే తీసుకుంటారా? లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్స్ పెట్టిన తర్వాత తీసుకుంటారా? గోల్డ్ ఏంటంటే మనకి గోల్డ్ డిఫరెంట్ వేస్‌లో మనకి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మీరు పర్చేస్ చేసుకొని చేయొచ్చు. పర్చేస్ చేసిన దానికి యూ విల్ గెట్ ఇన్వాయిస్ అండి. మనకి కొంచెం గోల్డ్ యూ విల్ గెట్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ ఆల్సో వస్తది కదా! అప్పుడు అసలు మనకి బిల్ సిస్టమ్ అది లేదు కాబట్టి సో వీ విల్ టేక్ వన్ డిక్లరేషన్ అనమాట. నాకు ఈ పర్టిక్యులర్ గోల్డ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై మదర్, మై ఫాదర్, మై యాన్సెస్టర్స్ నుంచి అని చెప్పి మనం డిక్లేర్ చేసుకొని దెన్ వీ విల్ టేక్. ఓకే. వచ్చే కస్టమర్స్ అందరూ చాలా మనీ అర్జెంట్‌గా ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో మీరు ఈ ప్రాసెస్ అంతా చేసే వరకు ఎంత టైం పడుతుంది మరి? దట్ ఈస్ వాట్ అండి. సో ఇట్ టేక్స్ హార్డ్‌లీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అండి. 1 ఇప్పుడు అవర్ చెక్స్ చేసుకునేప్పుడు వాళ్ళ చెప్పండి. హౌస్ అడ్రెస్ అవి చెక్ చెక్ చేసుకుంటారా? చేస్తాం. అంటే ఓన్లీ ఇక్కడే ఉంటారా? ఫిజికల్ గా వెళ్లి చెక్ చేస్తూ ఉంటారా? దట్ ఈస్ వాట్ మా ఆపరేషన్ టీమ్ కస్టమర్ లొకేషన్‌కి వెళ్ళిపోతారండి. అక్కడికి అంటే వెళ్ళిపోయి కస్టమర్ ఆల్రెడీ మీ దగ్గర ఉండగానే వెళ్ళిపోతారా వాళ్ళు? లేదు కదా! వి గాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ అండి. కొంత కేసెస్ ఏంటంటే గోల్డ్ తీసుకొచ్చి దే విల్ కమ్ టు మై ఆఫీస్. Hmm. అది కేస్ 1. కేస్ 2లో ఏంటంటే నేను గోల్డ్ అమ్ముతున్నాను అని చెప్పి దే విల్ కాల్ టు అస్. అప్పుడు మేము ప్రీవియస్ డేనే కస్టమర్ లొకేషన్స్ అవన్నీ షెడ్యూల్ చేసేసి నెక్స్ట్ రోజు ట్రాన్సాక్షన్ మేము పైప్‌లైన్‌లో పెట్టేసుకుంటాం. దెన్ దట్ పర్టిక్యులర్ గై విల్ గో టు కస్టమర్ లొకేషన్. వెళ్లి వెరిఫికేషన్ చేశాకనే చేస్తాం. ఇప్పుడు మీరు అడిగిన సెకండ్ క్వెషన్ ఏంటంటే కస్టమర్ ఇక్కడ ఉన్నారనుకోండి. మేము బిఫోర్ సెల్లింగ్ దట్ ప్రొడక్ట్ ఖచ్చితంగా మా పర్సన్ వెళ్లి చెక్ చేస్తాడు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అంటే ఇక్కడ ప్రాసెస్ అయిపోతది. అంటే వాళ్ళకి ఇన్వాయిస్ లేకుండా వచ్చిన కస్టమర్ అయితే ఎవరైతే ఉంటారో ఆ! వాళ్ళకి చెక్స్ జరుగుతాయి. అందరికీ మేడం. నాట్ ఎట్ ఆల్ ఇన్వాయిస్ ఉన్నా కూడా వి విల్ చెక్ లొకేషన్. ఎందుకంటే ఓకే. వి షుడ్ ఫాలో ప్రోటోకాల్ కదండీ. అందుకనే ఓకే. వి విల్ చెక్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ వి విల్ డూ.